హాయ్ ఫ్రెండ్స్, మణికంఠ ఎలక్ట్రికల్స్ ఖమ్మం తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పెడెస్టల్ ఫ్యాను క్రాంప్టన్ కంపెనీ 500 mm ఫ్రెండ్స్. ఇది హెవీ ఫ్యాను. దీనికి ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే కెపాసిటర్ పోయింది ఫ్రెండ్స్. కెపాసిటరు దీని ప్రత్యేకత ఏంటంటే కెపాసిటర్లోనే స్పీడ్లు వస్తాయి. ఈ స్పీడ్లు రెండు కెపాసిటర్లు ఒకే దానిలో కలిపి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ 1.5 కెపాసిటర్ 2 MFD రెండు కలిపి ఒకే కెపాసిటర్లో వచ్చి ఆ కెపాసిటరు పవర్తోని అప్ అండ్ డౌన్ స్పీడ్ అనమాట. లో స్పీడు, హై స్పీడు, స్లో స్పీడ్, హై స్పీడ్ అట్లా విధంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. దానివల్ల ఇప్పుడు ఈ మార్కెట్లో కండెన్సర్ దొరకట్లేదు. అవి ఎక్కువ శాతం అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఎప్పుడో ఒకసారి దొరుకుతున్నాయి. దానికి మనం దొరకనప్పుడు ఏం చేయాలి అనేదాన్ని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ కొంచెం గ్రో అవ్వాలి కాబట్టి లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనం కెపాసిటర్ పోయింది. కెపాసిటరు ఒక స్పీడ్ అయితే స్లో అవుతుంది, ఒక్క స్పీడ్ స్లో అయ్యి రీసౌండ్ వస్తుంది. కస్టమర్ ఏమన్నారంటే నాతో స్విచ్ పోయింది చూడండి, స్విచ్ కొత్తది వేయండి అని కస్టమర్ ఇచ్చెళ్ళారు. కానీ నేను చెక్ చేస్తే పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే కెపాసిటర్ ఫెయిల్ అయ్యి ఒక స్పీడ్ అసలు రావట్లేదు అనమాట. అందులో ఏం ఫెయిల్ అయిందంటే 1.5 కండెన్సర్ ఫెయిల్ అయింది. పూర్తిగా ఫెయిల్ అయ్యి స్లోగా తిరుగుతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. అది కండెన్సరు 1.5 2 MFD కండెన్సరు ఫ్రెండ్స్. అది రెండు కలిపి ఒక దాంట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు అది మన దగ్గర లేదు. అయితే మనం ఏం చేయాలి దానికి అంటే, నేనేం చేశానంటే 1.5 కండెన్సర్ ఒకటి తీసుకున్నాను, 2 MFD ఒకటి తీసుకున్నాను. అయితే ఇవి రెండు కండెన్సర్లు కలిపి ఒక కెపాసిటర్ వైరు, ఇంకో దాని కెపాసిటర్ వైరు రెండు కలిపి కామన్ చేశాను. కామన్ చేసి అవి ఫేస్కి ఇచ్చాను అనమాట. ఫేస్ దానిలో కూడా ఉంటుంది, పాత కండెన్సర్లో కూడా ఫేస్కే ఇచ్చి ఉంటుంది ఒక ఎర్ర వైరు. సేమ్ అలానే ఇచ్చాను. 1.5 ఒక స్పీడ్కి ఇచ్చాను, 2 MFD ఒక స్పీడ్కి ఇచ్చాను. అయితే ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. స్పీడ్ కూడా మంచిగా స్పీడ్ కూడా పెరిగింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అయితే విషయం ఏంటంటే ఈ కండెన్సర్ వేస్తే రన్ అవుతుంది, కానీ ఈ రెండు కండెన్సర్లు పెడితే ఆ బాక్స్లో ఒకటి పెడితేనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక కండెన్సర్ వల్లే చాలా ఇబ్బందిగా ఉంటుంది, రెండు పెట్టడం ఎట్లా అనేది ఇబ్బంది. సరే, నేను ఎట్లాగట్లా సైడ్ ఇరికిచ్చి పెట్టాను. కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా దొరకని పక్షంలో మీరు కూడా ఈ విధంగా చేయండి. ఎందుకంటే కస్టమర్కి కూడా ఈ పని అవుతుంది కదా. దానివల్ల ఏం ప్రాబ్లం ఏముండవు. సేమ్ కండెన్సర్లు వస్తాయి. 1.5 2 MFD కండెన్సర్ మనం ఆ కండెన్సర్లో ఎలా వేసామో ఇది కూడా అట్లానే ఉంటుంది, సేమ్ వస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఇది వీడియో మాకు చాలా విలువైనది ఫ్రెండ్స్. చూడండి, ఆ కెపాసిటర్ నేను మార్చాను. అయితే మీకు దొరికితే సేమ్ కెపాసిటర్ దొరికితే వేసుకోవచ్చు సేమ్. ఈ కస్టమర్ అయితే స్విచ్ పోయిందని నాకు చెప్పారు. చూడండి, నేను రెండు కండెన్సర్లు ఎలా చేశాను. అది ఫేస్ అన్నమాట. అవి రెండు స్పీడ్లు, ఒకటి బ్లాక్, ఒకటి ఇది 1.5 బ్లూకి ఇచ్చాను, 2 MFD బ్లాక్ ఇచ్చాను అనమాట. బ్లాక్ అనేది హై స్పీడు, బ్లూ అనేది లో స్పీడు. ఇవి వైండింగ్ అయితే 3 వైర్లే ఉంటాయి, కామను 60B. దానికి ఆ విధంగా ఓరియంట్ ఫ్యాను, క్రాంప్టన్, హెవెల్స్, విగార్డ్ వీటన్నిటికీ ఇప్పుడు ఇట్లానే వస్తున్నాయి. అవి కండెన్సర్లో కొద్దిగా ఇంకా మార్కెట్లో అంతగా ఉన్నట్లు లేవు. అవి దొరకటం కొద్దిగా కష్టం కాబట్టి ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా వేసి
కస్టమర్కి చెప్పాను ఇట్లా మార్చాను అని కూడా ఓకే అన్నారు. దానివల్ల అయితే ప్రాబ్లం ఏమీ లేదు, హీట్ కూడా రావట్లేదు, సౌండ్ కూడా మంచిగా హై స్పీడ్ వస్తుంది, స్పీడ్ కూడా హై స్పీడ్ వస్తుంది. హై స్పీడ్ పెడెస్టల్ ఫ్యాన్లలో ఇది చాలా క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. 500 mm చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఈ అసెంబుల్డ్ కొనడం కంటే ఈ మోడల్ కొనుక్కోండి, గాలి కూడా బాగా వస్తుంది, మంచి స్పీడ్ ఉంది, ఫ్యాన్ అయితే ఫుల్ హెవీగా ఉంటుంది. ఈ అసెంబుల్డ్ కొనడం వల్ల మధ్యలో స్టాండ్లు ఇరగడం, బాక్సులు పగిలిపోవడం ఇలాంటి కంప్లైంట్ పెడెస్టల్లో బాగా వస్తున్నాయి. ఈ వైండింగ్ పోవడం, వైండింగ్ కోర్లు ఫెయిల్ అవ్వటం, దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏముండదు, కొంచెం కొద్ది గొప్ప 1000-1500 తేడా అంతే ఉంటుంది. కానీ మంచి ఫ్యాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎవరైనా అడిగినా ఏ ఫ్యాన్ బాగుంటుంది అని అడిగినా కూడా నేనైతే ఎక్కువ ఇదే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ హెవీగా ఉంటుంది, అల్యూమినియం బ్లేడ్ వస్తుంది, గాలి కూడా సూపర్ వస్తుంది. మీకు నేనైతే లాస్ట్లో చూపిస్తాను ఇది గాలి ఎట్లా వస్తుంది ఏంటని, మీకైతే అర్థం అవ్వదు, సౌండ్ ఎట్లా వస్తుందో మనం గమనించవచ్చు. లాస్ట్ వరకు చూడండి వీడియో, అయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీ ఎలక్ట్రీషియన్లు అయితే ఎవరికైనా చెప్పండి ఇలాంటి ఫ్యాన్ ఇప్పించండి, ఎందుకంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. మనం అలాంటి చూడండి, కండెన్సర్లు 2 కండెన్సర్లు పెట్టాను, పట్టట్లేదు, అటు ఇటు చిన్నగా అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది దాన్ని ఫిట్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతుందో, సూపర్ తిరుగుతుంది ఫ్యాన్, అయితే ఫుల్ హెవీగా వస్తుంది. చాలా సౌండ్ కూడా చూడండి, సౌండ్ ఎట్లా వస్తుందో, రెక్కల సౌండ్, గాలి కూడా బాగా వస్తుంది అన్నమాట. ఫ్యాన్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఇదే మోడల్లో వేరే కంపెనీలలో కూడా దొరుకుతాయి, ఓన్లీ క్రాంప్టన్ అని కాదు, హెవెల్స్, వీగార్డ్, ఓరియంట్, ఇవి వాటిలో కూడా సేమ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.